ఉదాహరణకు ఒక రాశి చక్రం గురించి చెప్తారా? ఒక రాశి చక్రం అంటే సపోజు కుంభలగ్నం తీసుకుందాం. కుంభలగ్నానికి అధిపతి శని 1, 12, కుంభం మకరం రెండింటికి అధిపతి శని. కుంభం 1 అయింది, 12 అయింది. సో 1, 12 అతనికి లార్డ్షిప్స్లో, దానికి అధిపతి శని. ఇక్కడ శని ఇచ్చే యోగం ఏమి ఉండదు, శని ఏమీ యోగం ఇవ్వడు కుంభలగ్నానికి. శని జస్ట్ యాజ్ ఎ స్పెక్టేటర్, బట్ అవసరం వస్తే ఆదుకుంటాడు అంత మట్టికే, అంతేగాని తనంతర తానుగా యోగం ఇచ్చే ప్రసక్తి లేదు. ఇంకాస్త మనం కష్టపడతాడు కూడా. దట్ ఈస్ ది శని ఫ్యాక్టర్. ఇంకా యోగ ప్రదాతలు ఎవరు అంటే ఈ 1, 2, 3 ఇందాక నేను 4 చెప్పా. 4 ఎవరిది? శుక్రస్థానం అయింది. శుక్రుడికి 2 స్థానాలు ఉంటాయి, వృషభం 1, తుల 1. అక్కడ 4 మళ్ళీ అటు లెక్కేసుకుంటూ వస్తే 9వ స్థానం కూడా శుక్రస్థానమే. అంటే 4, 9. అంటే ఒక గ్రహానికి ఒక కేంద్రము ఒక కోణం అయ్యేది చాలా తక్కువ రాశులకు ఉంటుంది. 2 కలిసి ఉన్నది చాలా తక్కువ రాశులకు ఉంటుంది. అది ఏ రాశులకు ఉంటుందంటే మకరానికి ఉంటుంది, కుంభానికి ఉంటుంది, వృషభానికి ఉంటుంది, తులకు ఉంటుంది. అంటే శుక్రశని క్షేత్రాలకే 2 కలిసి ఉంటాయి, మిగతా వాళ్ళకి ఎవరికి కలిసి ఉండవు. అంటే ఒకటి కోణస్థానం అయితే ఒకటి ఇంకో స్థానం అవుతుంది, కేంద్ర స్థానం కాదు, ఇంకో స్థానం. అలా వీళ్ళకి అది దట్ ఈస్ అ వెరీ ఫార్చునేట్ ఫర్ కుంభలగ్న జాతకులకి కానీ మకరకు కానీ వీళ్ళకి కానీ. అంటే ఒకటే గ్రహము కేంద్ర కోణాధిపత్యాలు వచ్చినాయి. సో దట్ ఈస్ ది మోస్ట్ పొటెన్షియల్ యోగా గివర్. ఆ గ్రహం పొటెన్షియల్ యోగా గివర్. ఆ శుక్రుడు ఒకడు. పంచమం చెప్పాం, పంచమం బుధక్షేత్రం అయింది, మళ్ళీ అష్టమం కూడా బుధక్షేత్రమే. అంటే ఒక దుస్థానము ఒక కోణస్థానం, బట్ స్టిల్ లగ్నాధిపతికి మిత్రుడైనందువలన కోణం ఒకటి వచ్చినందువలన అది అతను యోగ ప్రదాతే. అతను యోగం ఇస్తాడు, బుధుడు యోగం ఇస్తాడు. అయితే బుధుడిచ్చే యోగం కొంచెం ఉడుదుడుకులకి లోనై ఉంటుంది అష్టమ సంబంధం ఉన్నందువల్ల. బట్ శుక్రుడిచ్చే యోగం అట్లా ఉండదు. శుక్రుడు ఇచ్చేది పర్ఫెక్ట్ యోగం ఇస్తాడు. అయితే ఎప్పుడు ఇస్తాడు అంటే అటు వృషభంలో ఉండాలి, లేకపోతే తులలో ఉండాలి, లేకపోతే కుంభానికి ద్వితీయమైన మీనంలో ఉండాలి. లేదు ఇంకా కొద్దిగా తక్కువగా అనుకుంటే పంచమంలో ఉండాలి, ఇంకా కొద్దిగా తక్కువగా అనుకుంటే దశమంలో ఉండాలి, న్యూట్రల్ క్షేత్రం. లేదు ఇంకా మంచి మామూలు యోగం ఇవ్వాలంటే 11 గురుక్షేత్రంలో ఉన్న యోగం ఇస్తాడు. సో ఇటువంటి సందర్భాల్లో ఉన్నప్పుడు శుక్రుడు యోగం ఇస్తాడు. ఎక్సలెంట్ యోగం ఇవ్వాలి అంటే వృషభము, తుల, మీనం, ఎక్సలెంట్ ధనయోగం. ఎక్సలెంట్ ధనయోగం ఇవ్వాలంటే అది ఆ దశ అతనికి వచ్చినప్పుడు, ఆ శుక్రదశ వచ్చినప్పుడు, సపోజ్ అశ్విని నక్షత్రం చంద్రుడు కుంభలగ్నానికి తృతీయంలో ఉంటాడు, అతనికి దశ వస్తుంది కరెక్ట్గా. చదువుకునే స్టేజ్లో ఉంటే చదివిస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, బ్రహ్మాండంగా సెటిల్ చేసి పంపిస్తాడు, మ్యారేజ్ చేసి సెటిల్ చేసి అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అదే యోగం మిగతా గ్రహాలు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఫౌండేషన్ అనేది ఎవరు వేస్తారు అంటే, ఒక బలమైన యోగ ప్రదాత ఇచ్చే ఫౌండేషను ఒక జాతకునికి అది చాలా ఫిచ్చింగ్ పాయింట్. ఒక బలమైన గ్రహం ఇవ్వాలి. ఒక గ్రహం అంటే ఆ యోగాన్ని మళ్ళీ తప్పించడానికి అంతకంటే చెడు గ్రహం ఏదన్నా ఉండి అంతకంటే ఈ యోగ ప్రదాత కంటే ఎక్కువ బలవంతుడైన దుష్టగ్రహాధిపతి ఏదన్నా వస్తే తప్ప యోగం చెడుతుంది, కానీ లేకపోతే మామూలు పరిస్థితుల్లో ఎక్కడ చెడదు. సో ఈ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో అతనికి చదువు దశలో ఉద్యోగ దశలో వేసిన ఫౌండేషన్, నాలెడ్జి బేస్డ్గా వేసిన ఫౌండేషన్ అతని జీవితాంతం ఉపయోగపడుతుంది. సో అది యోగం అంటే. లేదు శుక్రుడు చదువు అప్పుడు రాలా, 20 ఏళ్ల తర్వాత వచ్చింది. చదువుకు ముందర ఎవరు అంటే చంద్రుడు ఎక్కడో ఉన్నాడు, అశ్విని కాదు, భరణి కాదు, సపోజ్ ఇటు రామ్ని, లేకపోతే మీనం, బుధుడు, సపోజ్ బుధుడు రేవతి నక్షత్రంలో జన్మించాడు అతను. అంటే మీనంలో ఉంటాడు చంద్రుడు. అంటే బుధ దశ స్టార్ట్. బుధ దశ అతను ఏదో ఒకటో
ఒక మొదటి పాదంలో ప్రథమ పాదంలో జన్మించినప్పుడు ఏమవుతుంది, 17 ఏళ్ల బుధ దశలో మహా అయితే ఒక 4 సంవత్సరాలు పోతే ఇంకా 13 ఏళ్ళు బుధ దశ ఉంటుంది. బుధ దశ ఉంటుంది. తర్వాత ఎవరు వస్తాడు, కేతు దశ వస్తుంది. కేతు దశ 7 ఏళ్ళు, 13, 7, 20. అంటే ఆల్మోస్ట్ విద్యా పీరియడ్లో, అతను చదువు నేర్చుకునే పీరియడ్లో సింహభాగం అంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ పీరియడ్ ఈజ్ ఓవర్. ఆ తర్వాత ఏదో పీజీయో ఏదో చేస్తారు, కానీ మేజర్ అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ ఎడ్యుకేషన్ వరకు ఆ పీరియడ్ అయిపోతుంది అక్కడికి. అక్కడ ఎవరు పడుతున్నారు, బుధుడు పడుతున్నాడు, కేతువు పడుతున్నాడు. అంటే ఏమవుతుంది, బుధుడు యోగ ప్రదాతే, కానీ బుధుడున్న పొజిషన్ బట్టి మళ్ళీ మార్పులు ఉంటాయి. బట్ అష్టమాధిపత్యం ఉంది కనుక ఒక రకంగా మనం 50% వేసుకోవచ్చు. కేతు ఉన్న పొజిషన్ బట్టి కూడా అతను చదువు వస్తుందా, చదువు సాగుతుందా, లేకపోతే చదువులో ఎంత భాగం ముందరకెళ్తాడు, అబ్బుతుందా, అతను ఉండే కేతు ఉండే స్థానము, కేతు ఉండే గ్రహాల సంయోగము, కేతువుని చూస్తున్నది ఎవరు, ఇట్లాంటి ఆధారాల మీద మిగతా విషయాలు అవుతాయి. సో ఓవరాల్గా ఏమవుతుంది, బుధకేతువుల కంటే శుక్రుడి కంటే బుధకేతువులు అంతటి యోగం ఎడ్యుకేషన్ దశలో ఇవ్వలేరు. కానీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత శుక్రదశ వచ్చిన తర్వాత రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయ్యి అతనికి ఒక న్యూ అప్లిఫ్ట్మెంటు అతనికి ఇస్తాడు. అంటే అక్కడి నుంచి అతని కెరీర్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా స్తబ్దతగాను ఒక డల్గాను లేకపోతే ఉన్న వ్యక్తి 20 ఏళ్ల దగ్గర నుంచి పుంజుకొని బ్రహ్మాండంగా 40 ఏళ్ల దాకా సూపర్గా మంచిది పీక్ పీరియడ్లో శుక్ర మహాదశలో బ్రహ్మాండంగా ఉంటాడు. ఇది యోగం అంటే.